Welcome to Mutlu Stories. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక మంచి ఆవు ఉండేది. రామయ్య ఆ ఆవును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. సమయానికి మేత పెట్టేవాడు, నీరు తాగించేవాడు, శుభ్రంగా ఉంచేవాడు. ప్రతి శుక్రవారం ఆ ఆవుకు స్నానం చేయించి పసుపు కుంకుమ పెట్టి పూలమాల వేసి హారతి ఇచ్చి దైవంలా పూజించేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఆవు ఒక అందమైన దూడకు జన్మనిచ్చింది. దూడను చూసి రామయ్య ఎంతో ఆనందపడ్డాడు. ఆవు కూడా ఆరోగ్యంగా ఉండడంతో మరింత ఎక్కువ పాలు ఇవ్వడం ప్రారంభించింది. ఒకరోజు ఉదయం ఆవు మేతకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. రామయ్య ఊరంతా వెతికాడు. పొలాలు, చెరువులు, దారులన్నీ తిరిగాడు. కాని ఆవు ఎక్కడా కనిపించలేదు. ఆవు కనిపించకపోవడంతో రామయ్య చాలా బాధపడ్డాడు. తల్లి కోసం దూడ రోజంతా దిగులుగా ఉండేది. చివరకు రామయ్య ఒక తెలివైన ఉపాయం ఆలోచించాడు. ఊరంతా దండోరా వేయించాడు. నా ఆవుని ఎవరు తీసుకొచ్చిస్తారో వారికి ఈ దూడను కూడా బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు. ఆ ఊర్లో గోపన్న అనే వ్యక్తి ఉండేవాడు. నిజానికి అతడే ఆ ఆవును దొంగిలించి తన కొట్టంలో కట్టేశాడు. దూడ కూడా దక్కుతుందని ఆశపడి ఆవును తీసుకుని రామయ్య ఇంటికి వచ్చాడు. ఇదిగో నీ ఆవు, మాట ఇచ్చినట్టు ఇప్పుడు దూడను కూడా నాకివ్వు అని గోపన్న అన్నాడు. అంతలో తల్లి ఆవు తన దూడను చూసింది. ఆనందంతో పెద్దగా అంబా అంటూ పరుగెత్తింది. మధ్యలో నిలబడ్డ గోపన్న కింద పడిపోయి నొప్పితో విలవిలలాడాడు. ఆవు నేరుగా తన దూడ దగ్గరకు వెళ్ళి ప్రేమగా నాకింది. దూడ కూడా సంతోషంగా తన తల్లిని చుట్టూ తిరిగింది. ఆ దృశ్యం చూసిన రామయ్య కళ్ళలో ఆనందబాష్పాలు వచ్చాయి. గోపన్న చేసిన తప్పు అందరికీ తెలిసిపోయింది. అతడు తన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరాడు. రామయ్య తన ఆవు తిరిగి దొరికినందుకు, దూడ తన తల్లిని మళ్లీ కలుసుకున్నందుకు ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత ఆవును మరింత ప్రేమగా చూసుకుంటూ సంతోషంగా జీవించాడు. నీతి: నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. దురాశ ఎప్పుడూ కష్టాన్నే తెస్తుంది. Please subscribe to our channel.